నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. 1వ డివిజన్లో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమా. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. నేడు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నేతల ఆత్మీయ సమావేశం. హాజరు కానున్న వైసీపీ ముఖ్య నేతలు సజ్జల, అయోధ్య రామిరెడ్డి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. 47వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత పోతిన మహేష్. వైసీపీ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా అంటూ ధ్వజం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే 1వ డివిజన్ పరిధిలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. 1వ డివిజన్ పరిధిలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బోండా ఉమా, జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల కష్టాలు, పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని భవిష్యత్తుకు గ్యారంటీ అని తెలియజేసి ప్రతి ఒక్కరికి టీడీపీ అధికారంలోకి రాగానే పూర్ టు రిచ్ నమ్మకం, భరోసాను కల్పించే విధంగా వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ప్రతి కుటుంబాన్ని కలిసి జనసేన, తెలుగుదేశం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఎంత చారిత్రాత్మక అవసరమో ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిని. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో విసిగి వేసారిపోయినటువంటి పేద, మధ్యతరగతి, మహిళ, బీసీ, మైనార్టీ, ఎస్సీ సోదరులందరూ కూడా ఎప్పుడెప్పుడు మళ్ళా జనసేన, తెలుగుదేశం అధికారంలోకి వస్తాయని ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక, చెత్త పన్నులు ఈ 1వ డివిజన్లో తెలుగుదేశం, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి పన్నులు వేయించాం, ప్రతి ఇంటికి కుళాయిలు వేయించాం. ఆ రోజు మా కార్పొరేటర్గా ఇక్కడ నాని కానీ, శివరంజని కానీ, మరి నేను శాసనసభ్యుడిగా ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎవరూ కనపడలా. కార్పొరేటర్ అయితే ఓట్లు వేయించుకున్నాడు కానీ ఎక్కడా కనబడని పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు తెలుగుదేశం డివిజన్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని సురేష్, దేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం విజయవాడ సెంట్రల్ 1వ డివిజన్ గుణదల ఏరియాలో మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారితో మరి ప్రతి ఇంటికి కూడా మరి వెళ్ళటం జరుగుతుంది. భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి మరి ప్రతి ఇంటికి ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఈ యొక్క పొత్తుని. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందులు పడుతున్నావో స్పష్టంగా ప్రతి ఒక్క మహిళ కూడా వివరంగా చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 50 రూపాయలు, 60 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు ఈరోజు 200 రూపాయలు, అలాగే చింతపండు, అలాగే ఎండుమిర్చి, ఆఖరికి నూనె అన్నీ కూడా ధరలు భారీగా పెరిగిపోయినాయి. ఇంకా కరెంటు బిల్లు అయితే పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన తెదేపా ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మహిళతో గృహ ప్రవేశం చేయించని ఈ చేతకాని ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైకాపా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందన్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడమే ఈ రోజున అమరావతిని అడ్డుకోబట్టే రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందన్నమాట వాస్తవం. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశామని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. కానీ బటన్ నొక్కుడు మాత్రం 2,40,000 కోట్లకే పెట్టారంట. అప్పులేమో 11 లక్షల కోట్లు చేశారు, కానీ బటన్ నొక్కిందేమో 2,40,000 కోట్లకి. మరి మిగతా 8,60,000 కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఏమయ్యాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి?
ఏ ప్యాలెస్లో దాచారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు చెప్తున్న లెక్కే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి గారు పశ్చిమ నియోజకవర్గానికి అన్యాయం చేశారని ఆయన వాహన మిత్ర పథకానికి వస్తే గోబ్యాక్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నినాదించిన వ్యక్తులం మేము. పశ్చిమ నియోజకవర్గ ప్రజల కోసం కేసులు పెట్టించుకున్నాం. ఆ రోజున పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి జాడే లేదు, అంతా అవినీతే. మీకు ఇంకో పెద్ద విషయం చెప్తున్నా. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎంత దొంగలంటే, మహిళలు పథకాల కోసం వస్తే పడక సుఖం కోరుకున్న దుర్మార్గులు వైసీపీలో ఉన్నారు. దమ్ముంటే సవాల్ ఇసురుతా ఉన్నా. కొండ ప్రాంతాల అభివృద్ధి మీద చర్చకు నేను సిద్ధం. ఎన్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని వైసీపీ పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ఎన్ కన్వెన్షన్ హాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులంతా తమ కుటుంబ సభ్యులే అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన, ఇంకా జరగాల్సిన అభివృద్ధిని పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరిస్తామన్నారు. అనంతరం అందరం కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తంపై చర్చిస్తామని పేర్కొన్నారు. 25/1/2024 జరగబోయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభకి అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లాగా అందరూ వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయాలి అని మనవి చేస్తున్నాను. అలాగే ఏదైతే ఈ యొక్క సభ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ యొక్క సభని విజయవంతం చేయాలి. అలాగే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లా కోఆర్డినేటర్స్ అయోధ్య రామిరెడ్డి గారు, అలాగే మర్రి రాజశేఖర్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు. పదవులు లేకున్నా చంద్రబాబుతోనే మా పయనమని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. నేడు వైసీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఐక్యంగా ఉండి రాష్ట్రానికి పట్టిన శని వదిలిద్దామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబానికి ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి టీడీపీ చంద్రబాబే కారణమన్నారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కార్పొరేటర్లందరూ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని పార్టీ విజయానికి పాటుపడతామన్నారు. ఈ సమావేశంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బండి పుణ్యశీల, మనోజ్ కొటారి, తోలేటి శ్రీకాంత్, కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి లావణ్య, బుల్లా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన షేక్ ఆసిఫ్ గారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అలాగే మనం మొన్న పుణ్యశీల వార్డు దగ్గర నుంచి 34వ డివిజన్ పుణ్యశీల గారు వార్డు దగ్గర నుంచి గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా ఆసిఫ్ గారు ఆయన ప్రయాణం అన్నది మొదలు పెట్టడం జరిగింది. అలాగే రేపు ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లకు గాను 22 డివిజన్లో ఉన్న మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో అందరితో రేపు ఒక మీటింగ్ అన్నది మనం
ఎన్ కన్వెన్షన్లోన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సభ్యులుగా మన ముఖ్య అతిథిగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మన పశ్చిమ నియోజకవర్గ ఇండియా కూటమిలోనే లౌకిక రాజ్యం సాధ్యమవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయకుండా మత తత్వం వైపు మరల్చింది. లౌకిక ప్రజాతంత్ర పార్టీలతో కూడిన ఇండియా కూటమి ద్వారా దేశంలో లౌకిక రాజ్యం సాధ్యమవుతుందని అన్నారు. 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. 7% ఉన్న సంపన్నుల గురించి తప్ప 93% ఉన్న సామాన్యుల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. మన రాష్ట్రము ఆయన రాష్ట్రం కూడా ఇదే. ఆయనది పాత గుంటూరు జిల్లా కొన్నూరు దగ్గర సంగుపాలెం కోడూరు అనే విలేజ్. నిన్న ఆ విలేజ్లో కూడా చాలా ఘనంగా పౌర సన్మానం జరిగింది. అక్కడ పౌర సన్మానం అనంతరం ఇవాళ మన విజయవాడకు రావడం జరిగింది, హైదరాబాదుకు పోతూ. ఈ సందర్భంగా ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రత్యేకించి 2 విషయాలు మాత్రమే అనౌన్స్ చేస్తాము. ఒకటేమంటే, ఇవాళ ఎన్నికల కమిషన్ వారు ఫిబ్రవరి ఆఖరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ ఉన్నామని చెప్పారు. ఏప్రిల్ 16వ తేదీ నాడు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా టెంటేటివ్గా ఒక డేట్ కూడా వచ్చింది. కాబట్టి ఏమంటే ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ 10 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వారు ఈ 10 ఏళ్లలో సాధించింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల కంటే ముందు 2014 ఎన్నికలప్పుడే మోడీ గారు, బీజేపీ వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మౌలిక సమస్యల గురించి పదే మీటింగ్లో ఆ రోజు అడ్రస్ చేశారు. వారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలన్నీ తగ్గిస్తామన్నారు. ఆ ధరల గురించి వాళ్ళు ఎవరు మాట్లాడమే లేదు, సమాధానం చెప్పేవాడే లేడు. 14వ ఓటర్ల దినోత్సవం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఉదయం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గౌరవ అతిథిగాను ఈ వేడుకలకు హాజరవుతారన్నారు. స్వాగతోపన్యాసం తదుపరి గౌరవ అతిథి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రసంగిస్తారన్నారు. అనంతరం గౌరవ రాష్ట్ర గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులు అందజేయడంతో పాటుగా ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 జిల్లా కలెక్టర్లకు పురస్కారాలు అందజేస్తున్నట్లు చెప్పారు. Respective governments, India shall be the focus of all, as the world's largest and most vibrant democracy conducts 18th Lok Sabha elections and elections to around 8 state legislative assemblies during 2024. This day is an occasion to celebrate voters, youngsters in particular, as central to this great democracy of ours. During 2023, the Commission successfully conducted elections in 9 states, where more than around 16 crore voters gave voice to their cherished democratic rights and voted in an atmosphere of fairness, confidence and joy. Elections were held peacefully, with no major incidents of violence and near zero repolls. In 126 villages of Bastar, polling stations were set up for the first time in independent India. ఫిబ్రవరి 2వ తేదీ నుండి విద్యుత్ ఒప్పంద కార్మికులు నిరసన చేపడుతున్నట్లు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. విద్యుత్ ఒప్పంద కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి సీఎం జగన్ మోసగించారని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పి సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టి 5 ఏళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పారన్నారు. సుబ్బిరెడ్డి, వెన్నపూస సుబ్బిరెడ్డి, ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ. ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో 3 డిస్కమ్ కంపెనీలలో సుమారు 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు అనేక సంవత్సరాలుగా చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా కార్మిక సంఘాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవాళ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్ప పాదయాత్ర. సుదర్శన్ రెడ్డి, స్ట్రగుల్ కమిటీ చైర్మన్. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో అత్యంత శ్రమదోపిడీ గురైతున్నటువంటి వర్గం ఎవరన్నా ఉన్నారంటే అది పీస్ రేట్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు మాట ఇచ్చింది యూనియన్లు కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారే మాట ఇచ్చారు. మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి. ఆ మాటను గుర్తు చేసేటువంటి పని ఈరోజు యూనియన్లకు పెట్టినారు. నేరుగా వేతనాలు చెల్లిస్తామన్నారు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయము మిగులుతుంది. రెగ్యులర్ చేస్తామన్నారు, అది చేయలేదు. పైగా కాంట్రాక్ట్ వర్కర్లలోనే 2 రకాల వేతనాలు సృష్టించినారు. కొత్తగా అపాయింట్ అయినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక రకమైనటువంటి వేతనం, తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. పాత కాంట్రాక్ట్ జనరల్ సెక్రటరీ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి, కాంట్రాక్ట్ కార్మికులకి హామీలు ఇచ్చింది, కానీ హామీలని అమలు చేయలేదు. కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని, అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఈ రోజుకి కూడా అది అమలు చేయలేదు. ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఒకే క్యాడర్లో ఉన్న ఉద్యోగులు, షిఫ్ట్ ఆపరేటర్లు, కొత్త వాళ్ళకు ఒక రకం వేతనం, పాత వాళ్ళకు ఒక రకం వేతనం. ఇతర ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి పద్ధతి లేదు. ఈ కొత్త పద్ధతికి ఎలక్ట్రిసిటీలో తెరదీశారు. ఇది సరైంది కాదు. అందరికీ కూడా ఒకే రకమైన వేతనం ఇవ్వాలని. ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి అనే నినాదంతో స్థానిక 24వ డివిజన్ రెడ్ సర్కిల్ ఏరియా, సికామణి సెంటర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితా రమేష్ తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామన్నారు. మా దృష్టికి వచ్చిన సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. అంతే తప్ప ప్రజల నుంచి చక్కటి దీవెన వస్తుంది. కానీ ఇవేమీ కూడా మన పచ్చ మీడియాకి కనపడవు. వాళ్ళు మాత్రం వెల్లంపల్లిని అడ్డుకున్నారు, వెల్లంపల్లి వచ్చేసాడు, వెల్లంపల్లితో ఇళ్ళు ఉన్నారని చెప్తారు తప్ప ఇంతమంది రోజుకు 500 మందిని కలిస్తే 5గురి దగ్గర నేను ఇబ్బంది వస్తే 5గురు చూపెడతారు తప్ప 495 మంది ఎందుకు చూపెట్టరు? ప్రజలు చక్కగా ఉన్నారని చెప్పి ఎందుకు చూపెట్టరు మీరు? ఎందుకంటే మీకు ఒక ఎజెండా ఉంది. ఇక్కడ పనికి మాలోళ్ళు ఉంచుంటారు, వాళ్ళు గెలిపించాలని చెప్పని. మీ యొక్క కోరిక తీరదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, దిక్కుమాలిన పార్టీలు ఎన్ని ఉన్నా కానివ్వండి, ఎవరి వల్ల కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలని చెప్పని ప్రతి ఇంట్లో కోరుకుంటున్నారు. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అలాట్ చేయడం జరిగింది. దీంట్లో విడతల వారీగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చెప్పని వెళ్తున్నాయి. కోవిడ్ వల్ల రెండో విడత లేట్ అయినా కానీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ యూజీడీ ప్రాబ్లం కానీ ఎక్కడైనా ఉంటే చిన్న చిన్న సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కరించారు. సీనియర్లకు అందరూ ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది వైఎస్ఆర్సీపీ ఇళ్ళు, మీరు రాకపోయినా పర్లేదు, సీనన్న నేను గెలిపిస్తాం, జగనన్నని గెలిపిస్తామని. అందరూ నమస్కారం అండి. ఈరోజు మన 24వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన అనిత గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడప కలిస్తే ఒకే వివాదం, ఒకటి ఏమని, జగనన్న మా గుండెల్లో ఉన్నాడు, జగనన్న మా ఇంటికి అమ్మ ఒడి ఇచ్చాడు, జగనన్న మా పిల్లలకి విద్యా దీవెన ఇచ్చాడు, ఏంటండి జగనన్న స్కూల్ పిల్లలకి చక్కటి యూనిఫామ్ ఇచ్చి, చక్కటి ఏంటండి బుక్స్ ఇచ్చి చదివిస్తున్నాడు. జగనన్నకి ఆంధ్రప్రదేశ్ వదులుకునే పరిస్థితే లేదు. మనం సెంట్రల్ నియోజకవర్గంలో
వెల్లంపల్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ మంత్రి కొణితాల రామకృష్ణ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదేవిధంగా రైల్వే జోన్, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి, వైద్యం, విద్య సమస్యల గురించి కూడా ఆలోచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని కోరాను కోసం. ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా వెనుకబడతాము. ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్యపరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు కానీ, అంటే ఏజెన్సీలో గిరిజనులు చనిపోవటం కానీ, తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారే ఉద్దానం వెళ్ళి ఆ ఇష్యూని రైజ్ చేశారు. కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో చనిపోతున్న వాళ్ళు. అందువల్ల ఫోకస్డ్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి వాటితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అనేది జాతీయ సంపద. అది ఈ సంపదను విశాఖకు ఆంధ్రలోగా మనం సాధించుకున్నది ఈరోజు భారతదేశ సంపదగా ఎదిగింది. దీన్ని కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ కాకుండా. వాటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ వెనుకబడిన జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, రాయలసీమ వైపు కానీ, ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి విషయంలో ఈ నదులు 27-28 తేదీల్లో విరసం 29వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షులు గుంటూరు లక్ష్మీ నరసయ్య వెల్లడించారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజుల పాటు నిర్వహించే మహాసభల్లో ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగ వాదం అనే అంశంపై పలువురు ప్రసంగిస్తారన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన రచయితలు, విప్లవ అభిమానులు, సాంస్కృతిక కార్యకర్తలు హాజరవుతారని తెలియజేశారు. 28వ తారీఖున జరగబోయేటటువంటి విరసం రాష్ట్ర మహాసభలు ఏవైతే ఉన్నాయో ఆ సభల ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సభలు ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం అనేటటువంటి అంశం మీద జరగబోతున్నాయి. ఈరోజు దేశంలో రాజ్యాంగమే సర్వస్వం అనే వాదన ఒకటి వినపడుతూ ఉంది. ఈ రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగం, సొంత ఆస్తి ఆధారితంగా ఉన్నటువంటి రాజ్యాంగం. దీని ఉపయోగాలు పైనే కానీ మౌలికంగా దీనివల్ల ఉపయోగాలు లేవు. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చుకొని సరికొత్త సోషలిస్టు రాజ్యాంగాన్ని, ప్రజా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలనేటటువంటి వాదన ఒకటి వినపడుతుంది. ఈ వాదనకి విప్లవ పార్టీలు, విప్లవ రచయితల సంఘం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. అయితే ఇందులో వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 1వ డివిజన్లో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమా. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. నేడు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నేతల ఆత్మీయ సమావేశం. హాజరు కానున్న వైసీపీ ముఖ్య నేతలు సజ్జల, అయోధ్య రామిరెడ్డి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. 47వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత పోతిన మహేష్. వైసీపీ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా అంటూ ధ్వజం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.